సంగారెడ్డి జిల్లా గుమ్మడితెల మండలం బొత్తపల్లిలో నల్లకుంట చెరువు ఎరువు రంగంలోకి మారిపోయింది. అతిగా ఎరుపు చెరువు నిండిన తర్వాత ఆ ఎర్రటి నీరు చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాల వరి పొలాల్లోకి చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లకుంట చెరువు నుండి పొలాల్లోకి చేరిన ఎర్రటి నీటిని చూసి రైతులు భయపడుతున్నారు. ఒక రైతు తన వరి పొలంలోకి చేరిన రసాయన జలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చింది. అధిక నీరు కనుక కలుషితమైతేతో తమ వరి పంటలు పూర్తిగా దెబ్బతింటాయని, భారీగా నష్టం వాటిల్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి నీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించాలని రైతులు కోరుతున్నారు. గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఈ పొలాలలో ఇటువంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి రెండు రోగాలు, మూడు రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది.